ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది ఒక్క జగనే ప్రభుత్వం వల్లనే సాధ్యమైందని కౌతాల వైసీపీ నాయకులు భీమా పాల కేంద్రం నిర్వాహకులు పాల్రెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజన్ అని అనడమే తప్ప 2 రోడ్లు వేయడం విజన, ఒక బిల్డింగ్ కట్టడం విజన, ఒక బ్రిడ్జ్ వేయడం విజన, ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే కాలం వెళ్లబుచ్చారని, విజన్ అంటే ఒక అమ్మఒడి, అవ్వతాతల పింఛన్, రైతు భరోసా ఇలా ఎన్నో ముందు చూపుతో అభివృద్ధి పనులు చేయడం విజన్ అని అన్నారు. నా పేరు ప్రహ్లాద్ రెడ్డి, కౌతాలం మంత్రాలయం తాలూక్, రెడ్డి స్టేట్. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో ఎంతో అభివృద్ధి చెందింది. పిల్లలకు విద్యా దీవెన కానీ మా పాప సింధు ఈరోజు తిరుపతిలో చదువుతుంది. మా అమ్మకు పింఛన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది. ఈ 2 ఏళ్ళు కరోనా టైంలో కష్టపడిన నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ని ఈ 3 ఏళ్ళు ఎట్లా బయటికి తెచ్చినాడు అనేది జగన్. జగన్ అంటే జగన్, జనం జగన్. ఈ కష్టకాలంలో కరోనా టైంలో ఎంత కష్టమున్నా జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదన్న చంద్రబాబు జీతాలు ఇచ్చి, పింఛన్లు ఇచ్చి, రైతు భరోసా ఇచ్చి, అమ్మఒడి చేసి ఎన్ని కార్యక్రమాలు చేసిన జగన్. ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకా 30 ఏళ్ళు జగనే సీఎం కావాలని మేము రైతుల తరఫున నేను కోరుకుంటున్నా. చంద్రబాబు 14 ఏళ్ళ సీఎం చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటున్నాడు. విజన్ అంటే ఏమి? 2 రోడ్లు వేస్తే విజనా? ఒక బిల్డింగ్ కడితే విజనా? ఒక బ్రిడ్జ్ కడితే విజనా? కాదు. విజన్ అంటే రైతు, పిల్లలు, హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అయితేమి, పిల్లలు చదివైతేమి, నాడు నేడైతేమి, దీన్ని విజన్ అంటారు. ఒక రోడ్ వేసి ఒక బిల్డింగ్ కట్టి ఒక బ్రిడ్జ్ కడితే అది విజన్ కాదు. రైతులు బాగుండాలా, పిల్లలు బాగుండాలా, ముందు తరానికి పిల్లల భవిష్యత్ చదువు, మెయిన్ చదువు. జగన్ అనేది ఒకటి, నేను ఇచ్చేది పిల్లలకి ఇచ్చేది ఏమంటే ఒక చదువు మాత్రమే అంటున్నాడు. అది జగన్. ఇప్పుడు 5 ఏళ్ళు కాదు, ఇంకా 30 ఏళ్ళు జగనే కోరుకుంటాం మనం. జగన్ జై జగన్. ఇన్సూరెన్స్ డబ్బులు, ఇన్సూరెన్స్ నాకు 2 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నాయి. చంద్రబాబు గవర్నమెంట్లో నేను కార్పొరేషన్ బ్యాంకులో 5 లక్షలు లోన్ తీసుకున్నా. 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్ చేసుకున్నాను. 50,000 రూపాయలు కట్టేటప్పుడు కన్నీళ్ళు వచ్చినాయి నాకు. ఇదే ఆదోని కార్పొరేషన్ బ్యాంకులో లోన్ తీసుకున్నా. ఇన్సూరెన్స్ డబ్బులే నా డబ్బు, నేను కట్టకపోతే 50,000 ఇన్సూరెన్స్. నాకు తెలియకుండా ఇన్సూరెన్స్ ఎట్లా చేసుకున్నారంటే ఇది రూల్, గవర్నమెంట్ రూల్ అన్నారు. 50,000 రూపాయలు కట్టినా. ఈరోజు కార్పొరేషన్ పోదాం రండి. ఇలాంటి గవర్నమెంట్ మనకు వద్దు. మనకు కావాలా జగన్ గవర్నమెంట్ కావాలా. జగన్ అంటేనే రైతులు బాగుపడతారు, అన్నీ బాగుంటుంది. ఈరోజు పింఛన్ కావాలంటే ఆ రోజుల్లో పంచాయతీ ఆఫీస్కి పోయి ముసలోళ్ళు ఈ వారం తిరగాల. పంచాయతీ పింఛన్కి మాత్రమే వారం తిరగాల. ఈరోజు 6 గంటలకి గుడ్ మార్నింగ్ అని చెప్పి పింఛన్ ఇంటికి వస్తున్నారు. ఈ ప్రభుత్వం కావాలా? ఇంటికి వచ్చే పింఛన్ ఇచ్చే ప్రభుత్వం కావాలా మీకు? వారం చుట్టూ పంచాయతీ ఆఫీసు దగ్గర పోయి కూర్చొని, ఆకలితో కూర్చొని, నీళ్ళు లేక ఎండకు కూర్చొని, అలాంటి గవర్నమెంట్ కావాలా? గవర్నమెంట్ ఇంటికి వచ్చేవాళ్ళు కావాలా? ఇంటికి ఇచ్చేవాళ్ళు కావాలా? అకౌంట్లో వేసేవాళ్ళు కావాలా? ఇది గవర్నమెంట్ అంటే. జగన్ గవర్నమెంటే మనకు కావాలని మేము కోరుకుంటున్నాం.